హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. షిరిడి దగ్గరలోని షిరిడి చుట్టుపక్కల 4 టెంపుల్స్ అయితే విజిట్ చేశామండి. ఇది వచ్చేసి ఫస్ట్ టెంపుల్ అన్నమాట. ఇది పంచముఖ గణపతి టెంపుల్ అని ఉంది. ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. 400 అయితే తీసుకున్నారు. 4 టెంపుల్స్ అయితే చూపించారు. చూసేద్దాం పదండి టెంపుల్ లోపల ఎలా ఉందో. ఈ టెంపుల్లో గణపతి అవతారాలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న విగ్రహాలతో. చెప్పాలంటే వీడియో అయితే తీయడానికి పర్మిషన్ లేదు, కాకపోతే రిక్వెస్ట్గా అడగడం వల్ల వీడియో తీయమన్నారు. తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. పంచముఖ విష్ణు గణపతి టెంపుల్ ఇది. అంటే గణపతికి 5 తలలు ఉంటాయి విగ్రహానికి. చిన్న చిన్న విగ్రహాలు పెట్టేసి అవతారాలు ఉంటాయి కదా, అలా చెక్కి పెట్టారు విగ్రహాలు. పంచముఖ విష్ణు గణపతి విగ్రహాన్ని హైదరాబాద్ నుండి వచ్చి చెక్కారంట. అక్కడ పంతులు అయితే చెప్పాడు. అన్ని గణపతి అవతారాలు ఇవి. గణపతి అవతారాలు దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ గర్భగుడిలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. గర్భగుడి లోపల వీడియో అయితే తీయనీయలేదు. చాలా బాగుంది విగ్రహం అయితే. గణపతి ముందు ఒక వెండి మూషికం అయితే కనిపిస్తుంది లోపల. పబ్లిక్ అయితే ఎక్కువ ఏం లేరండి. అక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. చల్లని వాటర్ అయితే పెట్టారు. అక్కడ నుండి వచ్చేసి ఇంకొక టెంపుల్ ఇది. మన సాయిబాబా సమాధి ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం, చూసేద్దాం పదండి లోపల. సాయిబాబా సమాధి అయిన ప్రదేశం ఇది. వచ్చే దారిలో పూలదండలు అయితే తీసుకున్నాము. ఇది చాలా వెనకటి కాలం నాటి టెంపుల్ కదా, అందుకే ఇలా పెద్ద పెద్ద గోడలతో ఉంది. చూడండి, ఎక్కడ చూసినా ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా. సమాధి అయిన ప్రదేశం ఇది సాయిబాబా. లోపలికి వెళ్దాం పదండి, చూసేద్దాం ఎలా ఉందో. మేము ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైమే. చూడండి, కనిపిస్తుంది ఫోటో. సాయిబాబా సమాధి కట్టిన అతని ఫోటో అది, ఇందాక చూసిన ఫోటో. ఇలా స్ట్రైట్ వెళ్తే మెయిన్ సాయిబాబా సమాధి ఉన్న రూమ్ అయితే కనిపిస్తుంది. అక్కడ లోపల ఉన్న పంతులు అయితే లోపల వీడియో తీయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. బయటనే కొంచెం కవర్ చేసా వీడియో అయితే. ఈ ప్లేస్ గురించి ఇందులో మొత్తం రాసి ఉంది. పురాతన కాలం నాటి ఫొటోస్ అవన్నీ చూడండి. మొత్తం ఫొటోస్తో నింపేశారు లోపల, గుడి లోపల. ఇక్కడ గుడిలో బ్రహ్మచారి ఆడవాళ్ళు ఉన్నారంట ఇప్పటికీ కూడా. వాళ్ళు డే టైంలో బయటకు వెళ్ళారంట. ఓన్లీ 5 తర్వాతనే బయటికి వెళ్తారంట.
సమాధి ముందే ఇంకొక చిన్న శివాలయం అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళాము. శివాలయంలో సాయిబాబా చరిత్ర మొత్తం ఉంది. సాయిబాబా 3 అవతారాలు ఉంటాయంట. సాయిబాబాకి సమాధి కట్టిన వాళ్ళు సాయిబాబా భక్తురాలైన, అక్కడ పెద్ద ఫోటో కనిపిస్తుంది కదా, ఎటు చూసినా ఫొటోసే కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ ఒక అంకుల్ అయితే కనిపించాడు, టెంపుల్ గురించి మొత్తం వివరించాడు హిందీలో. కంపల్సరిగా హిందీ రావాల్సిందే, హిందీ రాకపోతే మాత్రం ఇబ్బంది పడాలి. సాయిబాబా కాలం నాటి ఫొటోస్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఫొటోస్లో కనిపించే ఆయన అంట సాయిబాబాకి సమాధి కట్టాడంట. చూడండి, చూస్తే మీకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సాయిబాబా చుట్టూ భక్తులు, సాయిబాబా సమాధి కట్టిన అతను కూడా కనిపిస్తున్నాడు ఫోటోలో. మన మహాత్మా గాంధీతో కూడా సాయిబాబా ఫోటో కనిపిస్తుంది చూడండి. ఆ కాలం నాటి ఫొటోస్ ఇవన్నీ, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. చూడండి, మహాత్మా గాంధీ గారు, సాయిబాబా అతని భక్తుడు. నైన్టీన్ 40లో సమాధి కట్టిన అతని ఫొటోస్ కూడా కనిపిస్తాయి చూడండి. అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి కాలభైరవ టెంపుల్. ఇది లోపలైతే చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఒక పెద్ద పాము అయితే కనిపిస్తుంది ఎదురుగా. కాలభైరవ అంటే పాము కదా. ఎవరైతే లేరు, పబ్లిక్ అయితే ఎవరు లేరు మేము వెళ్ళినప్పుడైతే. కాలభైరవ స్వామి టెంపుల్ ఇది.
దారిలో కొన్ని స్టెప్స్ కనిపించాయి. దాని లోపలికి పైనకైతే ఎక్కాము. పైనుంచి చూస్తే గుడి మొత్తం కనిపిస్తుంది. చూడండి, విగ్రహం ఉంది లోపల ఒకటి. అక్కడ నుండి అయితే బయటికి వచ్చేసినాం. ఇక అక్కడ నుండి ఇదేంటంటే, ఇది మన సాయిబాబా అప్పటి కాలాన సాయిబాబా ఉన్నప్పుడు తపస్సు చేసిన చెట్టు అంట. ఇది కనిపిస్తుంది చూడండి. అదృష్టం కావాలి ఇటువంటి చూడాలంటే. అక్కడ నుంచి వచ్చేసి ఇక హోటల్కి వెళ్ళేసి దొండకాయ గ్రేవీ కావచ్చు, ఇది బీరకాయ పప్పు. రూమ్కి అయితే వెళ్ళేసింది. వీడియోకి అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హోటల్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము రూమ్ తీసుకున్న దగ్గరనే హోటల్ అయితే ఉండింది. పచ్చడి, చపాతి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది కాదు, ఇది పప్పు స్వీట్, ఫ్రైడ్ ఆనియన్ ఉన్నాయి, ఇది పాపడు. क्या है? टमाटो और కాకరకాయ కావచ్చు. मैंगो है, ये मैंगो है, ये काकरकाय కర్రీ పచ్చడి 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 ఓకే రైట్. కాకరకాయ పచ్చడి. ఇది కాకరకాయలు అంతలో టమాటో మేము కూడా వద్దాం టేస్ట్ చేస్తుంటాం. కాకరకాయ పచ్చడి చూడేసుకో. అందుకో చపాతీ ఎట్లున్నా చూడు, మంచిగా